ఎస్పీ గారికి అదే విధంగా ఏసీ రెవెన్యూ గారికి విచ్చేసిన ప్రెస్ అండ్ మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు. మీ అందరికీ తెలిసిన విషయమే, బట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆల్ ద పబ్లిక్, మీ అందరికీ తెలుసు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆన్ 9th October 2023 షెడ్యూల్ ఫర్ ద తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ విడుదల చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రావడం జరిగింది. ఈరోజు యాజ్ పర్ షెడ్యూల్ మనం డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ గజెట్ నోటిఫికేషన్ అనేది ఈరోజు 3rd November 2023కి చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి GOMS నంబర్ 165 గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా కూడా 3rd November 2023 గౌరవ చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఫార్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండర్ సెక్షన్ Article 1 of Article 172 of the Commission of India ఈరోజు మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ అండర్ సెక్షన్ 15(2) ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ 1951, దట్ ఈస్ సెంట్రల్ యాక్ట్ ఆఫ్ 43 of 1951 by the Governor of Telangana. So this is the Gazette GOMS number 165. దీనికి అనుకూలంగానే తెలంగాణ గజెట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది. గజెట్ నంబర్ 371 ఫ్రైడే November 3rd 2023. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. సో దాని ప్రకారం ఈరోజు మనం ఆల్ ద రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో 3 కాన్స్టిట్యున్సీస్కి జగిత్యాల జిల్లాలో, దట్ ఈస్ కోరుట్ల 20, అదేవిధంగా 21 జగిత్యాల్, అదేవిధంగా 22 ధర్మపురి కాన్స్టిట్యున్సీకి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ కూడా Form 1 పబ్లికేషన్ చేయడం జరిగింది. ఆ ఫామ్ వివరాలు కూడా మేము సిఓ గారికి అందించడం జరిగింది. సో టుడే ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ నామినేషన్. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి యాజ్ పర్ ద షెడ్యూల్ గివెన్ బై ద ఈసీఐ లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్ 10th November 2023. అదేవిధంగా డేట్ ఆఫ్ స్క్రూటనీ ఆఫ్ నామినేషన్ 13th November 2023 మండే. లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాల్ ఆఫ్ నామినేషన్ 5th November 2023 వెనిస్డే. డేట్ ఆఫ్ పోల్ మీ అందరికీ తెలుసు 30th November 2023. టైమింగ్ కూడా మనకి ఎలక్షన్ కమిషన్ వారు పంపించడం జరిగింది. ఆ టైమింగ్ ప్రకారం మనకి జిల్లాలో 7 AM-కి 3 కాన్స్టిట్యున్సీలకి సంబంధించి 7 AM-కి పోలింగ్ 30th November-కి స్టార్ట్ అయ్యి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించడం జరుగుతుంది. 5 వరకు క్లోజ్ అవుతుంది. ఒకవేళ 5 వరకు ఆ పోలింగ్ స్టేషన్లో ఇంకా ఓటర్లు ఉంటే, ఎవరైతే కాంపౌండ్ లోపల ఓటర్లు ఉన్నారో మీ అందరికీ తెలిసిన విషయమే, వెనకాల నుంచి ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళకి టోకెన్ ఇచ్చుకుంటూ ఆ పోలింగ్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. అందరికీ 5 o'clock లోపల ఎవరైతే కాంపౌండ్ లోపల ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటింగ్ సదుపాయం కల్పించడం జరుగుతుంది. సో రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి సంబంధించి కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మనకి కొన్ని పార్టీస్ని నేషనల్ పార్టీస్గా గుర్తించడం జరుగుతుంది. ఆ వివరాలు కూడా మీ అందరితో షేర్ చేయడం జరుగుతుంది. 6 parties ఆర్ నేషనల్ పార్టీస్ అండి, రికగ్నైజ్ నేషనల్ పార్టీస్. దట్ ఈస్ ఆమ్ ఆద్మీ పార్టీ, వాళ్ళ సింబల్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ కూడా మీ అందరితో షేర్ చేయాలి. అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్, అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ నేషనల్ పీపుల్స్ పార్టీ. ఈ 6 పార్టీస్ అనేవి నేషనల్ పార్టీస్ అండి. సో రికగ్నైజ్ నేషనల్ పార్టీస్. స్టేట్ పార్టీస్, మన స్టేట్ కోసం 4 స్టేట్ పార్టీస్ గుర్తించడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు. దానిలో AIMIM, అదేవిధంగా భారత రాష్ట్రీయ సమితి, తెలుగుదేశం పార్టీ అండ్ YSRCP, యువజన శ్రమిక రైతు కాంగ్రెస్ పార్టీ. దీస్ ఆర్ ద 4 parties. అదర్ దెన్ దిస్ మనకి 193 ఫ్రీ సింబల్స్ కూడా మనకి అలాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ వారు కేటగిరీ 10A 10B కూడా సింబల్ అలాట్మెంట్లో ప్రయారిటైజేషన్ ఎలా ఇవ్వాలి దానిపైన గైడ్ లైన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ROలకి అందించడం జరిగింది.
సో మీ అందరి కోసం ఈ రోజు వరకు మీ అందరికీ తెలుసు లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ ఫామ్ 6 అదేవిధంగా ఫామ్ 8 ఏదైతే షిఫ్టింగ్ కోసం అప్లై చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు 31st ఆఫ్ అక్టోబర్ వరకు మనకి సమయం ఇవ్వడం జరిగింది. ఆ సమయం ఏవైతే అప్లై చేశారో వాటికి సంబంధించిన అన్ని ఫామ్స్ కూడా 10th ఆఫ్ నవంబర్ వరకు ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది. మనం 11th నాడు ఎలక్ట్రల్ రోల్ అనేది మనం మదర్ రోల్తో పాటు ఈ సప్లిమెంట్ కూడా మనకి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఆల్రెడీ మదర్ రోల్ ఏదైతే ఇంటిగ్రేటెడ్ మదర్ రోల్ మనం అంటాం, ఆ మదర్ రోల్ ప్రకారం మనము వర్కింగ్ కాపీ అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది రిటర్నింగ్ ఆఫీసర్. అదే వర్కింగ్ కాపీ అన్ని రికగ్నైజ్ పొలిటికల్ పార్టీస్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి వేరే వాళ్ళకి పేమెంట్ రూపంలో చెల్లించిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ తెలపడం జరిగింది. ఈ రోల్ అనేది ఫైనల్ ఈ రోల్ మనది డౌన్లోడ్ చేసుకోవడానికి 11/11/2023. దీనిలో మదర్ రోల్తో పాటు మనకి సప్లిమెంట్ 1 అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ 10 రోజుల్లో ఏవైతే ఎడిషన్స్ అండ్ మన షిఫ్టింగ్లు చేయడం జరిగిందో అవన్నీ ఒక ఎడిషనల్గా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలింగ్ స్టేషన్లో 100 మంది మదర్ రోల్లో ఉన్నారనుకుంటే ఏవైతే యాడ్ అయినాయో అవన్నీ 101 నుంచి కంటిన్యూ కావడం జరుగుతుంది. అదేవిధంగా మదర్ రోల్లోనే మనకి డిలీషన్స్ అదేవిధంగా మోడిఫికేషన్స్ మనకి స్పెషల్ సమరీ రివిజన్ అప్పుడైన మోడిఫికేషన్ని హ్యాష్ట్యాగ్లో మనం గుర్తిస్తాము. 2 హ్యాష్ట్యాగ్ అనేది మనము అది అంతా కూడా ఈ కంటిన్యూస్ అప్డేషన్లో ఏవైతే చేసామో దానికి 2 హ్యాష్ట్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి పేరు ఉండింది, మన కంటిన్యూస్ అప్డేషన్ అప్పుడు వాళ్ళ ఫాదర్ నేమ్ కొంచెం మార్పులు చేసుకున్నారు, అది మనకి మదర్ రోల్లోనే అది ఇన్కార్పొరేట్ అయ్యి వస్తుంది. దాన్ని 2 హ్యాష్ట్యాగ్గా మనం గుర్తించవచ్చు. సో దిస్ ఈజ్ హౌ వీ ప్రిపేర్ అవర్ వర్కింగ్ కాపీ అండి. వర్కింగ్ కాపీ అంతా కూడా మనము అందరికీ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ రికగ్నైజ్ పొలిటికల్ పార్టీస్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందించడం జరుగుతుంది. ఆదేశాల మేరకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ప్రతి ఓటర్కి కూడా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది అందించడం జరుగుతుంది. ఇది బిఎల్ఓలు అదేవిధంగా సెక్టర్ ఆఫీసర్ సహకారంతో ప్రతి ఒక్క ఇంటికి ఎంతమంది ఓటర్స్ ఉన్నారో వాళ్ళకి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది అందించడం జరుగుతుంది. ఆ జనరేషన్ కూడా మనకి 11th నాడే మనం జనరేట్ చేయగలుగుతాం. బిఎల్ఓస్ చేతికి ఒక ప్రింటెడ్ రిజిస్టర్ ఉంటుంది. ఎవరికి వాళ్ళు విఐఎస్ అందిస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్స్ కూడా ఇంట్లో తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత లెఫ్ట్ ఓవర్ ఇది ఎప్పుడు వరకు డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే మా ప్రయత్నంలో చాలామంది పొలిటికల్ పార్టీస్ లేట్ వరకు ఇస్తూ ఉంటారు అని కాకుండా ఇమీడియట్లీ ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసి ఆ రోజు బూత్ లెవెల్ ఆఫీసర్స్ ద్వారా సెక్టరల్ ఆఫీసర్ సూపర్విజన్లో ఈ విఐఎస్ డిస్ట్రిబ్యూషన్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ మినిమం ఒక వారం రోజులు యాక్చువల్గా 5 రోజుల ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు మినిమం 5 days బిఫోర్ దిస్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ విఐఎస్ హ్యాస్ టు బి కంప్లీటెడ్. సో దీంతో పాటు వెన్ విఐఎస్ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడే మనం ఒక ఇంట్లో ఎవరైనా డెడ్ ఓటర్స్ ఈ మధ్య కాలంలో చనిపోయిన వాళ్ళు ఉంటే వాటిని డెడ్ ఓటర్స్గా, వెళ్ళినప్పుడు అబ్సెంటీ ఓటర్స్గా, లేని పక్షాన అబ్సెంటీ ఓటర్గా అండ్ షిఫ్టెడ్ పర్మనెంట్లీ షిఫ్టెడ్ అయితే షిఫ్టెడ్. ఈ టైంలోనే విఐఎస్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడైతే మనం చేస్తామో ఏఎస్డి లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. పోలింగ్ స్టేషన్ వారీగా ఈ ఏఎస్డి లిస్ట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం జరుగుతుంది. More than 50% of the పోలింగ్ స్టేషన్ వెబ్కాస్టింగ్లో వెళ్ళడం జరుగుతుంది. దాని ప్రకారం కోరుట్లాకి సంబంధించి 136 పోలింగ్ స్టేషన్స్, జగిత్యాలకి 152, ధర్మపురికి 166. రానున్న సమయంలో ఇంటెన్సిటీ పెట్టి లేకపోతే మా ఇన్ఫర్మేషన్ని బట్టి దీన్ని పెంచే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ డెఫినెట్గా ఈ పోలింగ్ స్టేషన్ 254లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఎక్కడైతే ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర రానున్న సమయంలో వచ్చే సందర్భాలు కానివ్వండి వాటిని బట్టి మేము ఇంకా కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ వెబ్కాస్టింగ్ అనేది ఆ రోజు లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది. అంటే లైవ్ స్ట్రీమింగ్ అప్ టు డిఓ లెవెల్ అండ్ దెన్ లైవ్ స్ట్రీమింగ్ అప్ టు ఈసీఐ లెవెల్ వరకు ఇవన్నీ కూడా లైవ్ స్ట్రీమింగ్ ఉంటాయి. అదేవిధంగా ఫర్ ద కంప్లైంట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లో భాగంగా సివిజిల్లో యాప్ ద్వారా మనకి ఈ రోజు వరకు 140 అప్లికేషన్స్ రావడం జరిగింది. దీనిలో కరెక్ట్ కేసెస్ 125, 15 కేసెస్ వర్ డ్రాప్డ్.
సో టోటల్ 140 కేసెస్ మనం అటెండ్ చేయడం జరిగింది. సో చాలా వరకు చాలా అవగాహన కల్పించడం జరుగుతుంది. సివిజిల్ థ్యాంక్స్ టు సమ్ ఆఫ్ ద ప్రెస్ అండ్ మీడియా పీపుల్ ఆల్సో చాలా ఎక్స్టెన్సివ్గా వాళ్ళు ఏ విధంగా పబ్లిక్ అలర్ట్ ఉండాలి అని వాళ్ళు చాలా మందికి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా కంప్లైంట్ రాలేదు మాకు దట్ ఇలా చేస్తున్నారని. చాలా ట్రాన్స్పరెంట్ వేలో ఎంసీసీ టీమ్స్ కానివ్వండి, అదేవిధంగా ప్రజల్లో కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. క్యాష్ క్యారీ చేసేటప్పుడు దయచేసి డాక్యుమెంట్స్ తప్పనిసరిగా పెట్టుకొని క్యారీ చేయండి, సో దాట్ ఇబ్బంది కాకుండా ఉంటుంది. అదేవిధంగా ఏవైతే క్యాష్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బ్యాంకర్స్ ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి, పెన్షన్స్వి ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా ప్రోటోకాల్ ఎస్ఓపి, స్టాండర్డ్ ఎస్ఓపి అనేది ఫాలో కావాల్సిన అవసరం ఉంది. సో బ్యాంకర్స్కి కూడా సమాచారం అందజేయడం జరిగింది, పోస్ట్ ఆఫీస్కి అందజేయడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ చాలా ట్రాన్స్పరెన్స్ వేలో నేను చెప్పినట్టు సివిజిలో వచ్చిన అప్లికేషన్ కూడా మినిమం 100 minutes టైం ఉంటుంది, కానీ మా యావరేజ్ టైం 66 minutesలోనే మేము అన్నీ కూడా క్లియర్ చేయగలుగుతాం. సో సివిజిల్లో కూడా చాలా వరకు చాలామంది మా డీటెయిల్స్ తెలుస్తాయని కొంచెం భయపడుతున్నట్టు కూడా అంటే డౌట్స్ ఉన్నట్టు తెలుస్తుంది. బట్ సివిజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఎనార్మస్ అంటే వాళ్ళ వివరాలు ఏమి పెట్టకుండా కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా ఫ్రీగా ఈ సివిజిల్ యాప్ని ఎక్కడైతే ఇండ్యూస్మెంట్ కానివ్వండి, ఇతర మోడల్ కోడ్ వైలేషన్స్ కానివ్వండి జరిగితే దయచేసి సివిజిల్ యాప్ని యూజ్ చేసి మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఎక్స్పెండిచర్కి సంబంధించి కూడా వాళ్ళకి అకౌంట్స్ ఏ విధంగా 40 లక్షలు ఈజ్ ద మ్యాక్సిమం అమౌంట్ దే కెన్ స్పెండ్. దానికి సంబంధించిన అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ కమిటీ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఆఫీసర్, వాళ్ళ కింద చాలామంది సిబ్బంది పనిచేస్తారు. సో ప్రతి అభ్యర్థి కూడా ప్రతి పైసా మోర్ దెన్ 10,000 ఎక్స్పెండిచర్ వాళ్ళు చేస్తే డిజిటల్ రూపంలో కానివ్వండి, చెక్ రూపంలో వాళ్ళు చేయాల్సి ఉంటుంది. లెస్ దెన్ 10,000 పేమెంట్ ఉంటేనే వాళ్ళు క్యాష్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ కూడా వాళ్ళు 4 రిజిస్టర్స్లో ప్రతిరోజు డేటా కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఖరారు అయినాక వాళ్ళకి ట్రైనింగ్ కూడా వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్లకి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఈ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఎందుకంటే ఒక లెవెల్ ప్లేయింగ్ ఉండాలనే ఉద్దేశంతోనే ఎలక్షన్ కమిషన్ వారు ఈ మొత్తం ఇంత పగడబందైన సిస్టమ్ అనేది మనం చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా ఎక్సెస్ ఎక్స్పెండిచర్స్ అనేది అరికట్టాలి అనే ఉద్దేశంతోనే ఈసీఐ ఇలాంటి నిబంధనలు పెట్టడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు కూడా దాన్ని అందరు పాటించాలి, పొలిటికల్ పార్టీస్ పాటించాలి. కాబట్టి అందరినీ కోరుతున్నాం. సో దయచేసి ఎక్కడ కూడా వైలేట్ కాకుండా చూసుకునే బాధ్యత ఎంత ఎలక్షన్ మెషినరీ పైన ఎంత ఉందో ప్రజలపైన అంతే ఉంది. అదేవిధంగా రాజకీయ పార్టీలు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పైన కూడా అంతే బాధ్యత ఉందనేది మీ అందరి ద్వారా తెలియపరచాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. మన జిల్లాలోకి చూస్తే ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పినట్టుగా మనకి 165 క్రిటికల్ లొకేషన్స్ గుర్తించడం జరిగింది. టోటల్ లొకేషన్స్ మనకి జిల్లా జ్యూరిస్డిక్షన్లో చూస్తే 509, దాంట్లో 165 క్రిటికల్ గుర్తించడం జరిగింది. దీంట్లో బేసికలీ కొన్ని ఏరియాస్లో ప్రాబ్లం ఉన్నట్టు, లాస్ట్ టైం ఏదైనా క్రైమ్స్ జరిగినట్టు, అదే వేరే ఏదైనా లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నట్టు, అట్లాంటి కారణాల వల్ల, అట్లాగే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇచ్చిన గైడ్ లైన్స్లోని ఏఎస్డి ఓటర్స్ అని, అబ్సెంటీ షిఫ్టెడ్ డెడ్ ఓటర్స్ అని, ఆ క్రైటీరియా మీద కూడా ఇవన్నీ కూడా లొకేషన్స్ గుర్తించడం జరిగింది. ఇవన్నీ క్రిటికల్ లొకేషన్స్లోనే మనము కేంద్రీయ బలగాలు సిఏపిఎఫ్ వాటిని డిప్లాయ్మెంట్ చేస్తాము. వీటితో ఇవి కాకుండా కూడా కేంద్రీయ బలగాలు వేరే వేరే లొకేషన్స్లోనే పోస్టింగ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం జిల్లాలో చూస్తే ఇప్పటి వరకు 2 కంపెనీస్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ రిపోర్ట్ చేశారు ఆల్రెడీ. సో వాళ్ళు వేరే వేరే చోట్లలో చెక్ పోస్ట్లలో కానీ అదర్వైజ్ నాకాబందీ వెహికల్ చెకింగ్ అక్కడక్కడ వాళ్ళు పనిచేస్తున్నారు. వీటితో పాటుగా ఇంకా కూడా 9 కంపెనీస్ మనకి వచ్చే అవకాశం ఉంది. సో టోటల్ జిల్లాలో కలిపితే 11 కంపెనీస్ కేంద్రీయ బలగాలు మనకి వస్తాయి. సో ఇదంతా ఇది కాకుండా మనకి జిల్లాలో మొత్తం మనము 3,000 వరకు సిబ్బంది అంతా మన జిల్లా ఫోర్స్ కానీ కేంద్రీయ బలగాలు కానీ అట్లాంటి వేరే రాష్ట్రాల నుంచి వచ్చే ఫోర్స్ కూడా
అన్ని ర్యాంక్స్ కలిపి 3000 వరకు కోర్స్ తోటి మనం మొత్తం పకడ్బందీగా అన్ని ఎలక్షన్ సంబంధించి ఏర్పాట్లు చేస్తాం. మనము ఆల్రెడీ 7 ఇంటర్ డిస్ట్రిక్ట్స్ చెక్ పోస్ట్ అని ఏర్పాటు చేయడం జరిగింది. అది వేరే వేరే డిస్ట్రిక్ట్స్ తోటి ఏదైనా మనకి బార్డర్స్ ఉన్నాయి. అవి కాకుండా విదిన్ ద డిస్ట్రిక్ట్ ఆల్సో 8 చెక్ పోస్ట్ మనం ఏర్పాటు చేశాము. ఇవి కాకుండా ఇంకా డైలీ మనము వేరే వేరే ప్లేసెస్ లోని వెహికల్ చెకింగ్ అట్లా కూడా ఏర్పాటు చేస్తున్నాము. సర్ప్రైజ్ గా ఏదో ప్లేస్ చేంజ్ చేసుకుని టైమింగ్ చేసుకొని అట్లాగే నాకాబందీలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా స్ట్రిక్ట్ చర్యలు తీసుకుంటే మనం ఇప్పటి వరకు జిల్లాలోని దాదాపు 2.04 crore వరకు క్యాష్ పట్టుకోవడం జరిగింది. అట్లాగే మందు కూడా లిక్కర్ కూడా మనం 90.4 lakhs వరకు పట్టుకున్నాము జిల్లాలోని. అట్లాగే ఫ్రీబీస్ అనేది వేరే వేరే వస్తువులు సారీస్ కానీ బ్లౌజ్ కానీ టవల్ పెట్టికోట్ స్టోవ్ అట్లాగే వేరే కిడ్స్ అట్లాంటి ఐటమ్స్. అట్లాగే బంగారం కూడా మేము 14.8 lakhs వరకు పట్టుకోవడం జరిగింది. సో టోటల్ ఇదంతా కలిపి చూస్తే 3.65 crore వరకు అన్నీ కూడా సీజర్ చేయడం జరిగింది. ఇవన్నిటిలో ప్రాపర్ ప్రొసీజర్ ఫాలోఅప్ చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నిటి గురించి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి ఫార్వర్డ్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యింది సారీస్ సంబంధించి. దాంట్లో మనం ఎఫ్ఐఆర్ చేసాము. అది కేసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్. తొందరగానే కోర్టులో మనం ఛార్జ్ షీట్ కూడా వేస్తాము. ఇవన్నీ కాకుండా మాకు 488 NBWs నాన్ అవైలబుల్ వారెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి మన జిల్లాలో ఇక్కడ కూడా ఏం వారెంట్స్ పెండింగ్ లేవు. అట్లాగే జిల్లాలోని 43 లైసెన్స్ వెపన్స్ ఉంటాయి వేరే వేరే చోట్ల. ఇవన్నీ కూడా డిపాజిట్ చేయడం జరిగింది. వీటిలో కొన్ని బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర ఉన్నాయి, అవే మిగిలి ఉన్నాయి. మిగతాన్ని కూడా డిపాజిట్ అయినాయి. అట్లాగే జిల్లాలో మేము ఇప్పటి వరకు 3,115 పర్సన్స్ ని బైండ్ ఓవర్ కూడా చేసినాము. వీటిలో కొంతమంది రౌడీస్, కొంతమంది హిస్టరీ షీటర్స్, అట్లాగే కొంతమంది పాత ఎలక్షన్స్ జరిగినప్పుడు వేరే వేరే నేరాలు చేశారు. ఇలాంటి కొందరి మీద అనుమానం ఉంది, వాళ్ళు ఎలక్షన్స్ డిస్టర్బెన్స్ చేస్తారు. ఇలాంటి వాళ్ళని ఆల్రెడీ మైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న నామినేషన్స్ సంబంధించి మన జిల్లాలో 3 నామినేషన్ సెంటర్లు ఉన్నాయి. ఇవన్నిటి దగ్గర ప్రాపర్ గా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో ఒకటి రిక్వెస్ట్ ఉంది, ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ కూడా మేము అట్లాగే కలెక్టర్ గారు నామినేషన్ సంబంధించి ఏదైనా గైడ్ లైన్స్ ఉన్నాయో 100 meter పరిధిలోని ఓన్లీ 3 vehicles అలౌడ్. అట్లాగే క్యాండిడేట్ తో పాటు అందరూ కలిపి ఓన్లీ 5 members అలౌడ్ విత్ ఇన్ ద నామినేషన్ సెంటర్. ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ ఖచ్చితంగా పాటించుకోవాలి. అట్లాగే మనం ఉన్న నామినేషన్ సెంటర్ వచ్చి అక్కడ అది పబ్లిక్ ని కూడా పరేషానీలో పెట్టడం, ట్రబుల్ పెట్టడం అట్లాంటి ప్లీజ్ అవాయిడ్ చేయండి. అట్లాగే ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఉన్నాయి, మినిమం 3 vehicles తోటి. దయచేసి దాన్ని ఎక్సీడ్ అవ్వకండి. అట్లా అక్కడ ఉన్న సిబ్బందికి దయచేసి సపోర్ట్ చేయండి. వాళ్ళు మీ ఫెసిలిటేషన్ కోసం అట్లాగే పబ్లిక్ ఫెసిలిటేషన్ కోసమే ఉన్నారు. మాకు ఫుల్గా నమ్మకం ఉంది దట్ ఎలక్షన్స్ టోటల్ ఫ్రీ, ఫెయిర్ అండ్ పీస్ఫుల్ మేనర్లోనే మనం కంప్లీట్ చేస్తాము. ఒకటే రిక్వెస్ట్ ఉంది దట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇచ్చిన యాప్ సివిజిల్ అట్లాగే హెల్ప్ లైన్ నంబర్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాడుకోండి. మేము మా తరఫు నుంచి ఇన్ఫర్మేషన్ పెడుతున్నాము. అట్లాగే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద ఆపరేషన్స్ చేస్తున్నాము. ఇంకా కూడా మా దృష్టి నుంచి కొన్ని మిస్ అయి ఉండొచ్చు. సో పబ్లిక్ కి రిక్వెస్ట్ ఉంది, మీకు ఏదైనా ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి యాప్ వాడుకొని ఇమీడియట్లీ మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. అట్లాగే మీడియా మిత్రులకి కూడా రిక్వెస్ట్ ఉంది, మీ దృష్టికి కూడా ఏమైనా వస్తే మీరు అనుకుంటే ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ అవుతుంది, అదర్వైజ్ ఏమైనా ఇల్లీగల్ ఉందా, దయచేసి ప్రాపర్ వెరిఫై చేసిన తర్వాతనే మీడియాలో పెట్టండి. ఎందుకంటే ప్రాపర్ వెరిఫికేషన్ లేకుండా అది తప్పు న్యూస్ తిరిగితే అది చాలా బ్యాడ్ ఇంప్రెషన్ పోతుంది. ఇది అదర్వైజ్ మాకు ఇమీడియట్లీ షేర్ చేయండి, మేము ఇమీడియట్లీ దాంట్లో యాక్ట్ అవుతాం. సో మళ్ళీ నేను చెప్తున్నా, అది ఎలక్షన్స్ సంబంధించి అరేంజ్మెంట్స్ అన్ని కూడా పకడ్బందీగా ఉన్నాయి. టోటల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కోఆర్డినేషన్ తోటి ఈ ఎలక్షన్స్ టోటల్ ఫ్రీ, ఫెయిర్ అండ్ పీస్ఫుల్ మేనర్లో కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ.